హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పొరుటు చేస్తున్నాను. కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఎలా చేస్తున్నా ఒకసారి ఈ వీడియోలో చూడండి. చూడడానికి ఎమ్మీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 3 ఎగ్స్ వేసేసాను. తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని పొడిగా వేసేసుకొని పక్కకు తీసేసుకున్నాను. మిగిలిన ఆ ఆయిల్లోని మనము ఆనియన్స్, క్యాప్సికమ్ కొంచెం చిన్న ముక్కలుగా అలాగా సపరేట్గా కట్ చేసేసుకొని మిగిలిన ఆయిల్లోని మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో దీనికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మనకు సరిపోతుంది. నేనైతే కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. అక్కడ కొంచెం సోయా సాసు, తర్వాత చిల్లీ సాసు, టమోటా సాస్ ఈ మూడు వేసేసి కొద్దిగా దాంట్లోనే కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనము మొక్కజొన్న పిండి ఉంటుంది కానీ కార్న్ఫ్లవర్ కొంచెం నీళ్ళలో కలిపెట్టుకొని ముందుగానే పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి. మనకు ఎన్ని వాటర్ కావాలో ముందుగానే మనం సెట్ చేసుకొని దాంట్లోనే పోసేసుకుంటే మనకు గడ్డలు కట్టకుండా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పొడిగా, అది దీంట్లో కలిపేస్తే ఎగ్ పొరోటా రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఇష్టపడి తింటారు. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో, చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకి హెల్దీ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా ఈజీ, వెరీ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.